దమ్ బిర్యానీ ఎప్పుడు ఒకే స్టైలా? ఇలా కూడా ట్రై చేసి చూడండి. బిర్యానీలో రైస్ కోసం ఒక గిన్నెలో కొంచెం ఆయిల్ వేసి మసాలా దినుసులు వేసి కొంచెం కొత్తిమీర వేసుకొని అవి కొంచెం రోస్ట్ అయ్యాక ముందుగా నానబెట్టుకున్న రైస్ ని వేసి 50-60% వరకు కుక్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇవాళ మనం బిర్యానీ అల్యూమినియం ట్రేలో కుక్ చేయబోతున్నాం. సో దానికోసం ఒక అల్యూమినియం ట్రే తీసుకొని ఆయిల్ స్ప్రే చేసి చికెన్ వేసి ఆ చికెన్ మ్యారినేషన్ కోసం కారం, గరం మసాలా, ధనియాల పొడి, కొంచెం పసుపు, సాల్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈ సీక్రెట్ మసాలా. ఈ సీక్రెట్ మసాలా కోసం ఒక పాన్ తీసుకొని హోల్ గరం మసాలాలు అన్ని వేసి రోస్ట్ చేసి పౌడర్ లా చేసుకోవడమే. ఫ్రెష్ గా చాలా టేస్ట్ అండ్ స్మెల్ వస్తుంది. తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ గా చేసుకుంటే మంచిది. తర్వాత చికెన్ మసాలా వేసి లెమన్ వాటర్ కొంచెం కలిపి టేస్ట్ కోసం గీ వేసుకొని కొన్ని ఆనియన్ స్లైసెస్ వేసుకొని మంచిగా పీస్ కి పట్టేలా మ్యారినేట్ చేసుకోవాలి. చికెన్ మ్యారినేట్ చేశాక ముందుగా హాఫ్ బాయిల్ చేసి పెట్టుకున్న రైస్ ని వాటర్ లేకుండా ఇలా లేయర్స్ లాగా వేసుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్, డ్రై ఫ్రూట్స్ ఉంటే ఈ లేయర్స్ మధ్యలో వేసుకుంటూ మళ్ళీ లేయర్ వేసుకుంటే బాగుంటుంది. లాస్ట్ లో కొంచెం ఆనియన్ స్లైసెస్, కొంచెం కొత్తిమీర వేసుకొని ఫుడ్ కలర్ కోసం పసుపులో వాటర్ కలిపి ఇలా వేసుకోవాలి. తర్వాత కొంచెం కూడా గ్యాప్ లేకుండా అల్యూమినియం ఫాయిల్ తో ట్రేని మొత్తం ఇలా కవర్ చేసేసి ప్రీ హీట్ చేసిన ఓవెన్ లో 15 minutes 450 degrees టెంపరేచర్ తో అండ్ 60 minutes 350 degrees టెంపరేచర్ లో పెట్టి కుక్ చేసుకోవాలి. ఇంకా కుక్ అవ్వలేదు అనిపిస్తే ఇంకో 10 minutes పెట్టుకోవచ్చు. మనది మంచిగా కుక్ అయిపోయింది. అడుగున చికెన్ పీస్ కూడా మంచిగా ఉడికింది. మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా గైస్? కమెంట్ చేయండి. బాయ్.